బూస్ట్ వాళ్ళు 2 కోట్లు ఇస్తారు పాపం, యాడ్ అనమాట. సో ఈవినింగ్ డిన్నర్ పెద్ద పెద్దలతో చేస్తారు, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాడు, ఎక్కడ చిన్న ప్రాబ్లం కూడా రాదు బాడీకి. కానీ మన వాళ్ళు అది కాదనమాట, 2 బిర్యానీలు పడుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? అయిపోయిందా? మార్నింగ్ లెగవాలి, ఎందుకుగా విరాట్ కోహ్లీ మార్నింగ్ 4 o'clock ఇస్తారా, మ్యాచ్కి వెళ్తారా, అది ప్రాక్టీస్కి వెళ్తారు కదా, బాగా ప్రాక్టీస్ చేస్తారు. 10 o'clock మళ్ళీ మ్యాచ్కి వెళ్ళాలి, అవునా కదా? మ్యాచ్కి వెళ్ళేటప్పుడు వర్షం పడతా ఉంది అనుకుందాం, మన కాలేజీ మీద వర్షం పడుతుంది కదా, డ్యూటీకి వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది, కాలేజీ మీద వర్షం పడుతుంది, అవునా కదా? సో ఎప్పుడన్నా మీరు ఈ వర్షం ఏంటా ఇలా పడుతుంది, నేను కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి, మమ్మీ డాడీ పంపించారు అని మీరు అనుకున్నారా? మీరు ఒక్కసారి కూడా అనుకున్నారు మీరు వర్షం ఎంత బాగుపడుతుంది, ఈరోజు మన కాలేజీకి కరెక్ట్గా పడుతుంది, నేను థాట్ చెప్పేయచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ యాటిట్యూడ్. ఇది రాంగ్ యాటిట్యూడ్. విరాట్ కోహ్లీ టెండూల్కర్ వర్షం పడేటప్పుడు అరే నేను ప్రాక్టీస్ చేశాను, మార్నింగ్ ప్రాక్టీస్ చేశాను, నా దేశం గర్వించే విధంగా క్రికెట్ ఆడదాం అనుకున్నా, ఈ వర్షం ఏంటో బాబు ఇలా పడుతుందని చెప్పి గోల్డెన్ సార్లు ఏడ్చారు వర్షం పడేటప్పుడు. దట్ ఈజ్ కాల్డ్ యాటిట్యూడ్. అందుకే టెండూల్కర్ ఎక్కడేటప్పుడు ఒక భారీ లెవెల్లో చేశారు, ఎదిగేటప్పుడు కూడా ఒదిగి ఉండాలి. మీకు నేను ఎగ్జాంపుల్ చెప్పండి, సేవాగ్ ఉన్నాడు, తెలుసా అందరికీ విజేంద్ర సేవాగ్ టెండూల్కర్ కన్నా కొన్ని మ్యాచ్లు భయంకరంగా ఆడగలరు, ఆడాడు కూడా. కానీ అతను రిటైర్మెంట్ ఎందుకు చేయలేరు, భారీ లెవెల్లో చేయలేదు. టెండూల్కర్ రిటైర్మెంట్ ఎందుకు చేశారు? యాటిట్యూడ్ ప్రాబ్లం. ఎందుకంటే సేవాగ్ సెంచరీ చేస్తే 3 నెలలు మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళాలి ప్రాక్టీస్. అంతవరకు అతనే ఒప్పుకున్నాడు. టెండూల్కర్ ఈరోజు సెంచరీ చేశాడా, మళ్ళీ మార్నింగ్ లేసి వెళ్ళిపోతాడు గ్రౌండ్కి. ఎప్పుడు కూడా మనం ఎదిగేటప్పుడు కూడా ఒదిగి ఉండాలి. ఇది అదే యాటిట్యూడ్. ఎందుకంటే నాకేం అనుకున్నాం అనుకుంటే మనం నేచర్ ఉంది కదా, నేచర్ యూనివర్స్ అది మిమ్మల్ని పట్టించేస్తుంది, ఎక్కడ మిమ్మల్ని పట్టుకుంటుంది. అది సైకాలజిస్ట్ అని చెప్తున్నాం. అందుకని మనకి ఎక్కువ ఇగో కూడా అలా ఉండకూడదు. అక్కడ ఉన్న డిపెండింగ్ అయిన సిచ్యువేషన్ బట్టి మనం బిహేవ్ చేయాలి, మనం అలా కంట్రోల్లో ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి సో టెండూల్కర్ దగ్గర, మన విరాట్ కోహ్లీ దగ్గర, ధోని దగ్గర గోల్డ్ని మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ఇలా నేర్చుకోండి, మంచిగా నాలెడ్జ్ని డెవలప్ చేయండి, మన దేశానికి ఉపయోగపడండి, జీడిపిని బాగా పెంచండి. బికాస్ ఆఫ్ మీరు కోటీశ్వరులు అయితే మన దేశం ఆటోమేటిక్గా కోటీశ్వరులు అయిపోతుంది. మన కోటీశ్వరులు అవ్వకపోకుండా మన దేశం అవుతుందా? మన దేశం జీడిపి పెరుగుతుందా? పెరగనే పెరగదు, అవునా కదా? సో కాబట్టి మీరు నాలెడ్జ్ ఓరియంటెడ్ కావాలండి, స్కిల్స్ ని బాగా డెవలప్ చేయండి. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా అవసరమైతే మీరే డబ్బులు ఇవ్వండి, ఎప్పుడు బాగా డబ్బులు సంపాదించి తీరండి. సో ఇది నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సుభాష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్.